హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, మనం ఒక పని చేస్తున్నామంటే, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామంటే, ఒక ఆశయాన్ని కోసం ప్రయత్నిస్తున్నామంటే ఎల్లవేళలా ప్రతి క్షణము ప్రతిరోజు దానికోసమే తప్పిస్తున్నట్టు మనం ప్రయత్నం చేస్తే మనం కంపల్సరిగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతూ ఉంటాము. కాకపోతే మన మనసులో ఇది కాకపోతే అది చేద్దాంలే, ముందు ఇది ట్రై చేద్దాం, ఇది కానప్పుడు ఇంకో దానికి డైవర్ట్ అవుదాం, ఇంకో పని ట్రై చేద్దాం, అట్లా ఒకటి అనుకుని అది కాకపోతే ఇంకోటి చేద్దాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేద్దామని ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో అప్పుడు ఏ పని పూర్తిగా కాన్ఫిడెంట్గా, సక్సెస్ఫుల్గా, ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా చేయలేమన్నమాట. మన మనసు డౌట్ లేకుండా, మన మనసులో ఈ ఒక్కటే డూ ఆర్ డై, ఇది కంపల్సరిగా నేను చెయ్యాలి అని ఫోకస్డ్గా దాని మీదే ఉంటే కంపల్సరిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని, మీరు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే మీకు ఇంకొక ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి కూడా ఉందని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయకుండా, పూర్తి ఫోకస్డ్గా ఉండకుండా రిలాక్స్ అయిపోయి ఇంకోటి ఇది లేకపోతే ఇంకోటి చేద్దాంలే అనే భావంతో మన మైండ్లో ఉన్నప్పుడు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేమన్నమాట. కాబట్టి ముందు మనం కాన్సన్ట్రేషన్గా ఇది కంపల్సరీగా ఇది నేను చేయగలను, ఇదే నేను చేస్తాను అన్నప్పుడు ఎప్పుడైతే దాని మీద ఫోకస్డ్గా మనం ముందుకెళ్తామో దాని ద్వారా మన తపనని, మన యొక్క లక్ష్యం యొక్క తపన నిరంతరం మనం దాని గురించి తప్పిస్తూ ఉంటే మన ఆ తపనను చూసి ఇతరులు ఎంతో గౌరవిస్తూ వీడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఇతరులకు వాళ్ళకి అనిపించి వాళ్ళ ద్వారా మనకి మన లక్ష్యానికి కానీ మన విజయానికి కానీ అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అయితే ఎప్పుడైతే అలాంటి అవకాశాలు దొరికినాయో మనం అదృష్టంగా భావిస్తుంటాం, కానీ అది అదృష్టం కాదనమాట. అది నిరంతరం మనం చేసే ప్రయత్నం యొక్క ఫలితమే అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు నిరంతరం దానికోసమే ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నం యొక్క తపన, మన కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ, మన ఫోకస్ కానీ, మన ఇంట్రెస్ట్ని కానీ చూసి ఇతరులకు కూడా మనకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పేసి మనం ఎదురులే లక్ష్యానికి, మనం ఫోకస్డ్గా ఉన్న విజయం కోసం ప్రయత్నించే దానికి ఇతరులు కూడా మనకు సహాయపడి మనకి ఇంకా తొందరగా లక్ష్యాన్ని చేరే విధంగా అవకాశం దొరుకుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఏమనుకుంటామంటే మనకు అదృష్టం దొరికింది, అదృష్టం ద్వారా మనం తొందరగా ముందుకెళ్ళాము. కాదు, మనం నిరంతరం మనం పడే కష్టం, నిరంతరం మనం పడే శ్రమ, ఆ లక్ష్యం కోసం, ఆ విజయం కోసం ప్రయత్నించే తపన మనకి ఆ అదృష్టంలా ఇతరుల ద్వారా మనకు అవకాశాలు వచ్చి మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం ఒకే పని మీద, లక్ష్యం మీద, విజయం మీద ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా ఉండి ప్రయత్నిస్తే దాన్ని కంపల్సరిగా ఇతరుల ద్వారానో, మనకు వచ్చే సిచ్యువేషన్ ద్వారానో మనం ఆ లక్ష్యాన్ని కానీ, విజయాన్ని కానీ చేరుకునే అవకాశం ఉంటుంది. అలా చేరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం జీవితం యొక్క మన లక్ష్యాలు, విజయాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం ఆ శ్రమని వదలకుండా ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా, ఇష్టంగా ప్రయత్నించండి. మీరు విజయం సాధించగలుగుతారు.